ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టాడో ఆ రోజే సంతకం చేశాడు. అమెరికా మీద కొన్ని దేశాలు 110% దిగుమతి సుంకాలు విధిస్తూ ఉన్నాయి. అమెరికాలో తయారు చేసే వస్తువులు చాలా దేశాలకు ఎగుమతి చేయాలంటే ఇబ్బందిగా మారింది. అమెరికాలో ఒక టెస్లా కారు 20 లక్షలు ఉంటే అది భారతదేశంలోకి వచ్చేసరికి 42 లక్షలు అవుతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ కారులు దిగుమతి చేసుకోవడం కూడా సాధ్యం కావడం లేదు. దీంతో ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టాడో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఆయా దేశాలు ఎంత దిగుమతి సుంకాన్ని వేస్తున్నాయో ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువుల మీద కూడా మేము అంతే సుంకం వేస్తామని చెప్పేసి ఒక చార్ట్ తీసుకొని మరి ఇదిగో ఇండియా నుంచి 34% ఇండియా వాళ్ళు సుంకం వేస్తున్నారు కాబట్టి మేము కూడా 29% వేస్తూ ఉన్నాము అని భారతదేశం పట్ల కొంచెం కనికరం చూపించారు. కానీ మిగతా చైనా, కెనడా, యూరోప్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ, మెక్సికో కానీ ఈ దేశాల పట్ల మాత్రం ఏమాత్రం కనికరం చూపలేదు. చివరికి బొలీవియా నుంచి వచ్చే అరకొర దిగుమతుల మీద కూడా 49% సుంకాలు పెంచారు. అయితే ఈ సుంకాలు పెంచటం వల్ల అమెరికాలోనే ఉత్పత్తి మొదలవుతుందా అంటే ఉత్పత్తి మొదలు కాదు. సహజంగా కొన్ని భౌగోళిక పరిస్థితులు కొన్ని ఉత్పత్తులకు అనుకూలంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల సాగు, వియత్నాంలో చేపల రొయ్యల సాగు పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఇక కోకో ఉత్పత్తులు అయితే ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు ఫిలిప్పైన్స్లో అలా కొన్ని ప్రాంతాలు ఫేమస్ ఉంటాయి. ఇక కారుల తయారీ అయితే ఆయా కంపెనీలు అనుకూలమైన ప్రదేశాల్లో కారుల తయారీ ఏర్పాటు చేసుకొని ఆ సమీపంలో ఓటర్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకొని ఎక్స్పోర్ట్స్కి అనుకూలంగా పెట్టుకుంటాయి. ఈ విధంగా అమెరికాలో ఇప్పటికిప్పటికే ట్రంప్ ఏదైతే సుంకాలు పెంచడం వల్ల అమెరికాలోని ఉత్పత్తి ప్రారంభమై ఉద్యోగాలు పెరుగుతాయంటే పెరగవు అనే విషయాన్ని ప్రముఖ ఆర్థిక సంస్థ జేపీ మార్గాన్ స్పష్టం చేసింది. ఉద్యోగాలు పెరగకపోగా కంపెనీలు మూతపడతాయి. ఎందుకు మూతపడతాయంటే అమెరికా నుంచి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్న వస్తువుల ధరలు ఒకసారిగా పెరిగాయి. చైనా వాడు ఒకసారి 34% సుంకాలు వేశాడు అమెరికా దిగుమతుల మీద. దీంతో అమెరికాలో ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. మరి ఇప్పుడు ట్రంప్ చేసే చేష్టల వల్ల అమెరికాకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందంటే సున్నా. అయితే అమెరికా ప్రజలు మాత్రం ట్రంప్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. అమెరికా ప్రజలు మొత్తాన్ని సంపన్నం చేయడం నా లక్ష్యం అంటూ ఓదరగొడతా ఉన్నాడు. ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోతూ ఉంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయని చెప్పడానికి ఏమాత్రం వీలు లేదు. సుంకాలు అనేది పరస్పరం అనుకూలంగా ఉండాలి తప్ప ప్రతీకారం చర్యలు తీసుకునే విధంగా సుంకాలు ఉండకూడదు. సహజంగా కొన్ని పరిశ్రమలకి కొంత రక్షణ అవసరం. అసలు రక్షణ లేకపోతే ఆయా పరిశ్రమలు కొన్ని ఇండస్ట్రీస్ అయితే కొన్ని దేశాలు నడవు. అందువల్ల ఆయా దేశాలు రక్షణ కల్పిస్తూ ఉంటాయి. భారతదేశంలోకి ఏదైనా కారు దిగుమతి కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే ఉన్న కంపెనీలను రక్షించుకోవాల్సిన అవసరం భారతదేశానికి ఉంది కాబట్టి. దీంతో ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖల్నే ఎత్తేస్తా ఉన్నాడు. ప్రైవేట్ రంగంలో అయితే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు కూడా చాలామంది ఎంప్లాయీస్ని పింక్ స్లిప్లు ఇచ్చేస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా అమెరికాలో ఉద్యోగాలు ఓడిపోవడమే కానీ కొత్తగా వచ్చేది లేదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులు కనుక సెలవులు తీసుకుని 1-2 నెలలు ఆయా దేశాలకు వెళ్ళిపోతే ఇక మరలా తిరిగి రావడం కూడా కష్టంగా తయారయ్యే పరిస్థితి నెలకొంది. అందువల్ల 2 నెలల సెలవులు దొరికినా కూడా వారు ఆయా దేశాలకు ఉద్యోగస్తులు వెళ్ళడం లేదు. ఇక వెళ్తే అంతే సంగతులు అన్నట్టుగా ప్రచారం మొదలైంది. ఇక అమెరికాలో అయితే ఈ సుంకాల పెంపు అమలుకు రాకముందు ఇక స్టోర్ల మీద జనం అంతా ఎగబడ్డారు. తైవాన్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ అమెరికాకి ఎగుమతి అవుతూ ఉన్నాయి. సుంకాలు పెంచితే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబులు, కంప్యూటర్లు ఇవన్నీ 30-40% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేయాలనుకుంటున్న ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా స్టోర్ల మీద ఎగబడ్డారు. అమెరికాలో స్టోర్ల మీద ఎగబడి కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వాటి ధరలు పెరిగిపోతాయి. పాత స్టాక్ ఏదైతే ఉందో అవి పాత ధరలకు అమ్ముతున్నారు కాబట్టి అవి కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాని మరింత సంక్షోభంలోకి నెడతాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రాబోయే 4-5 నెలల్లోనే అమెరికాలో మరో 50 లక్షల ఉద్యోగాలు ఊడిపోబోతా ఉన్నాయి. అటు అమెరికా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా పోవడం ఖాయం. ఆ తర్వాత అయినా ట్రంప్ కళ్ళు తెరుస్తాడా లేదా అనే విషయం మరిన్ని రోజులు ఆగిన తర్వాత ఆ ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషించుకొని మనం ఆ వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం.